ప్రియులార, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు ఎవరైనా చదవండి. చదివేవారు మైక్ తీసుకొని చదవండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును. దేవునికి స్తోత్రం. దేవుడి దినము ఈ లేఖనము ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యములో అనేక కోణాలు ఉన్నాయి. అనేక వాటి నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ సామెతల గ్రంథం అంటేనే ఇది జ్ఞాన పుస్తకము. ఏ పుస్తకం అండి? జ్ఞానమును బోధిస్తున్న పుస్తకము. సో ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అని అంటే మరి సొలొమోను గారు. దేవునికి స్తోత్రం. దేవుని ద్వారా జ్ఞానమునే వరముగా పొందిన మరి రాజు. దేవునికి స్తోత్రం. అద్భుత రీతిగా తన కాలములో గొప్ప పరిపాలన అందించాడు. దానికి కారణము జ్ఞానమే. అయితే అలాంటి జ్ఞానము కలిగిన వాడు మరి ఈ జ్ఞాన సూక్తులు అందజేశారు. సో అది సామెతల పుస్తకంగా బైబిల్లో చేర్చబడింది. దేవునికి స్తోత్రం. ఈ పుస్తకం చదవడం ద్వారా మనము జ్ఞానమును సంపాదించుకుంటాము. అన్ని విధాలైన అంశాలు కూడా మరి ఇందులో ఈ పుస్తకంలో మరి పొందుపరచబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఏది ప్రాముఖ్యము, ఏది వ్యర్థము గమనించండి. ఏ స్థితిలో ఎలాగ మనం ఉండాలి, ఏది అవసరము, ఏది అవసరము కాదు గమనించండి. ఇప్పుడు ఎలాగున్నాం, రేపు ఎలాగుంటాం, ఇలాంటి అన్ని విషయాలు కూడా ఈ పుస్తకంలో మనం చూస్తాం. మొత్తం 31 అధ్యాయాలు ఉన్నాయి ఈ పుస్తకంలో. ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఇది చదవడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం. మీరు రెగ్యులర్ బైబిల్ రీడింగ్ చేస్తున్నప్పుడు క్రమంగా వస్తారు. అయితే ఆదికాండం నుంచి వస్తూ ఉంటారు. కానీ ఏ పుస్తకం చదివినా రోజు ఖచ్చితంగా కీర్తనల నుంచి, సామెతల నుంచి మరి గమనించండి పరమగీతములు, ఈ పుస్తకాలు మనం రోజుకి 1 అధ్యాయం 2 అధ్యాయాలు చదవడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు ఇక్కడ మనకు బోధించబడతాయి. అయితే ఈ 30వ అధ్యాయములో మరి మనం చూసినట్లుగైతే దీన్ని రాసింది మాత్రం సొలొమోను కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆగూరు మరి పలికిన మాటలు అని మొట్టమొదటి వచనంలో 30వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ వ్యక్తి గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ బైబిల్లో లేదు, కానీ అతడు కూడా జ్ఞానం కలిగిన వాడు, జ్ఞాన సూక్తులు పలికిన వాడు అని మనకు అర్థమవుతా ఉంది. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ ఈ అధ్యాయంలో చాలా విషయాలు మరి ఈ భక్తుడు తెలియపరచడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే మరి అతనిని ఆశ్చర్యపరిచిన విషయాలు మరి చిన్నవే కానీ, బలహీనమైనవే కానీ, చాలా జ్ఞానం కలిగి తమ బలహీనతలో కూడా ఒక బలమైన జీవితాన్ని జీవిస్తున్న 4 జీవులను మన ముందు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ దినము ఆ 4 జీవుల్లో నుంచి మనము పాఠములు, ఇక్కడ బోధించబడుతున్న విషయాలు మనం తెలుసుకుందాం. సాధారణంగా బైబిలు చదివేవారు లేకపోతే బోధించేవారి యొక్క మనసు ఎలా ఉంటుందంటే, ఎవరినో ఎందుకు చూడటమేంటి, ఎవరి గురించో మనకెందుకండి, ఆ పక్షుల గురించి మనకెందుకు, ఆ పశువుల గురించి మనకెందుకు, మనకు యేసయ్యే కావాలి. ఒక బోధకుడు ఈ విధంగా అంటున్నాడు. నేను విన్నాను అనమాట. గమనించండి, యేసు కోసం తప్ప ఇంకెవరి కోసం చెప్పినా నేను విన్నా అంటున్నాడు. హల్లెలూయా.
యేసులో నుంచి తప్ప నేను ఇంకెవరి నుంచి నేర్చుకోను అని అంటున్నాడు. కానీ బైబిల్ అయితే అలా చెప్పలేదు. దేవునికి స్తోత్రం. అలాగైతే యేసు ఉన్న లేఖనాలే బైబిల్లో ఉండాలి, మిగిలిన ఏ లేఖనం కూడా బైబిల్లో ఉండకూడదు. స్వయాన యేసు ప్రభు వారే బాబు పాము వలె వివేకమును పావురము వలె నిష్కపటులున్నై ఉండండి అని చెప్పి ఒక ఉదాహరణగా మరి ఆ జీవులలో నుంచి నేర్చుకోవలసిన లక్షణాలు మన ముందు పెట్టి మీరు అలా ఉండండిరా అని ప్రభువే బోధించినప్పుడు నేను ప్రభువుని మాత్రమే చూస్తాను, ఇంకెవరిని చూడడం అనేది అజ్ఞానం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప సాక్షి సమూహముగా భక్తులు మన ముందు ఉన్నారు, వారిలో నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, బైబిల్లో పౌలేమన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరేం చేయాలి, నన్ను పోలి నడుచుకున్నాడు. అంటే తనను చూడమంటున్నాడు, తన జీవితాన్ని చూసి నేర్చుకోమంటున్నాడు. కాబట్టి నేను యేసు ప్రభువుని చూస్తాను, ఇంకెవరిని చూడడం కాదు. బైబిల్లో అన్ని విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. సృష్టిని మనం చూడాలి, ఆ సృష్టిలో ఉన్న దేవుని కార్యములను మనం ఏం చేయాలండి, గ్రహించగలగాలి. దేవునికి స్తోత్రం. కీర్తనలు 19 ఉంటుంది, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయంట, అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురము చేస్తున్నాయంట. అంటే అవి వివరిస్తున్నాయి, వాటిని చూడండి. అవి ప్రచురము చేస్తున్నాయి, వాటిని చూడండి. సృష్టికర్త యొక్క మహిమ సృష్టిలోనే ఇమిడి ఉంటుంది. హల్లెలూయా. సో సృష్టిని చూసి సృష్టికర్తను మనం గణపరచగలగాలి. సృష్టిలో నుంచి కూడా మనము దేవుని కార్యములను గ్రహించగలగాలి. సృష్టిలో నుంచి కూడా అనేకమైన పాఠములు మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఏది నాకు అవసరం కాదని అనకండి దయచేసి. బైబిల్ అంటుంది, చీమల యొద్దకు వెళ్ళు, వాటిని కనిపెట్టు, విచారించి చూడమని బైబిల్ చెప్తా ఉందా లేదా? సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళము. చాలు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? దేవుని స్తోత్రం. అమెరికా వెళ్ళడం ప్రస్తుతం మానే, ఎక్కడికి వెళ్ళాలి ప్రస్తుతం? కొన్ని సందర్భాల్లో దూరం వెళ్ళాల్సిన పని లేదండి, మన దగ్గరలోనే మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. చీమల దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటున్నాడంటే, వాటి నడతలు కనిపెట్టు. దేవునికి స్తోత్రం. ఎవరైనా చూసి పిచ్చోళ్ళనుకుంటారు, ఏం పర్వాలేదు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటే వాటిని మనం ఏం చేయాలంటే అండి, కనిపెట్టాలంట. బైబిల్ ఉంటుంది, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కూయవు, పరమ తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం. అంటే దేన్ని చూడమంటున్నాడు చెప్పండి? హల్లెలూయా. నేను చిన్నప్పుడు మరి అది గుంటూరు విజయవాడ మా పాస్టర్ గారితో పాటు మీటింగ్స్కి వెళ్ళాం. విజయవాడ అక్కడ నేర్చుకున్నాను పాట. కాకులను గమనించు చూడుడి, పక్షులను గమనించు చూడుడి, అవి విత్తుట లేదు, అవి కోయుట లేదు, పరమ తండ్రి పోషిస్తున్నాడు, మన పరమ తండ్రి పోషిస్తున్నాడు. హల్లెలూయా. అంటే వేటిని గమనించాలని పాట ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఇంకో పాట కూడా నేర్పించారు. సృష్టిని చూడన్నో అది ఎంతో బాగుంది, సృష్టిని చూడన్నో అది ఎంతో బాగుంది, చెట్టును చూడు, పుట్టను చూడు, గాలిని చూడు, నీరును చూడు, చెట్టును చూడు, పుట్టను చూడు, గాలిని చూడు, నీరును చూడు, ఎవరు చేసిరి అవి ఎలా కలిగెను, ఎవరు చేసిరి అవి ఎలా కలిగెను, చిత్రం 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 ఎంత చిత్రమో అది ఎంతో విచిత్రం, ఎంత చిత్రమో. మేఘాలు చూడయ్యా అవి మెరిసిపోతున్నాయి, మేఘాలు చూడయ్యా అవి మెరిసిపోతున్నాయి, సూర్యుని చూడు, చంద్రుని చూడు, చక్కనైన ఆ చుక్కను చూడు, సూర్యుని చూడు, చంద్రుని చూడు, చక్కనైన ఆ చుక్కను చూడు, ఎవరు చేసిరి అవి ఎలా కలిగెను, ఎవరు చేసిరి అవి ఎలా కలిగెను, చిత్రం 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 ఎంత చిత్రమో, ఎంత చిత్రమో.
భూమిని చూడన్నా భూతలము చూడన్నా, భూమిని చూడన్నా భూతలము చూడన్నా. జనులను చూడు జంతువులను చూడు, మంచి మంచి ఆ ఫలములు చూడు. జనులను చూడు జంతువులను చూడు, మంచి మంచి ఆ ఫలములు చూడు. ఎవరు చేసిరి అవి ఎలా కలిగే? చెప్పాలందరూ, ఎవరు చేసిరి? చిత్రం 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 చిత్రం, ఎంత చిత్రమో అది ఎంతో విచిత్రం, ఎంత చిత్రమో. పక్షులు చూడన్నా ప్రాకు పురుగులు చూడన్నా, పక్షులు చూడన్నా ప్రాకు పురుగులు చూడన్నా. చీమలు చూడు చేపలు చూడు, మంచి మంచి ఆ గువ్వలు చూడు. చీమలు చూడు చేపలు చూడు, మంచి మంచి ఆ గువ్వలు చూడు. ఎవరు చేసిరి అవి ఎలా కలిగెను? ఎవరు చేసిరి అవి ఎలా కలిగెను? చిత్రం 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 చిత్రం, ఎంత చిత్రమో అది ఎంతో విచిత్రం. చిత్రం 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 చిత్రం, ఎంత చిత్రమో అది ఎంతో విచిత్రం. సృష్టిని చూడయ్యా అది ఎంతో బాగుంది, సృష్టిని చూడయ్యా అది ఎంతో బాగుంది. చెట్టును చూడు పుట్టను చూడు, గాలిని చూడు నీరును చూడు. చెట్టును చూడు పుట్టను చూడు. ఎవరు చేసిరి అవి ఎలా కలిగెను? ఎవరు చేసిరి? హల్లెలూయా. సో సృష్టిలో ప్రతిదానిని చూచి మనము దేవుని మహిమను తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరిని చూడను దేన్ని చూడను అని మనం అనకూడదు. అయితే నువ్వు దేవునికి వ్యతిరేకమని అర్థము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు అంటాడు, నువ్వు మనుష్యుని కలుగజేసిన విధానము చూడగా నాకు భయమును వణుకును ఆశ్చర్యమును పుట్టుచున్నదని చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనిషిని చూడమంటున్నాడు చూడదంటున్నాడా? చెప్పండి. మనల్ని చూసుకుంటేనే అబ్బో దేవుని కార్యము ఎంత గొప్పదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఇంత చిన్న ప్లేస్లోని 9 నెలలు ఆ బిడ్డ ఎలా పెరిగిపోతుంది, అసలు ఆ ఇరుకో ప్లేస్లో ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత హెల్తీగా ఉంటుంది. సో ఇలాగ మనం చూసినట్లుగైతే సృష్టిలో అనేకమైన వాటిని చూచి మనం ప్రభు కార్యములు ఏం చేయాలి? గుర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథం 12వ అధ్యాయంలో కూడా మనకి ఇలాంటి ఒక మాట మనకు కనబడుతుంది. ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నాను, ఎప్పుడు లోతుకి వెళ్తాను తెలియదు. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి చదవండి. అయినను అమ్మా దేని విచారించాలంట? మృగములను విచారించుము. నాకేం పని అండి బర్రెలతోని గొర్రెలతో, నాకేం పని అంటావేమో. వాక్యం ఏం చెప్తుందంటే మృగములను ఏం చేయాలంట? చెప్పండి. విచారించాలంట. దేవునికి స్తోత్రం. చదవండి. అవి నీకు బోధించును, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము. అబ్బా ఆకాశ పక్షులను విచారించుము. అవి నీకు తెలియజేయును, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును, నీకు దానిని వివరించును. అన్నిటిని బట్టి యోచించుకొని నీ ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసనని తెలుసుకొనలేని వాడెవడు? యెహోవా హస్తం వీటిని కలుగజేసనని తెలుసుకోలేని వాడు ఎవడు? అంటే భూమిని చూడాలి. దేవుని స్తోత్రం. సృష్టిని చూడాలి. సృష్టిలో ఉన్న జీవులను మనం ఏం చేయాలి? చూడాలి. వాటిని విచారించాలి. అందుకే ఇక్కడ భక్తుడు ఆగురు ఏం చేశాడంటే భూమి మీద చిన్నవి నాకు కనబడ్డాయి. హల్లెలూయా. అయితే అవి చిన్నవే కానీ జ్ఞానము విషయంలో మిక్కిలి గొప్పవి. దేవునికి స్తోత్రం. నిజానికి చిన్నవే బలహీనమైనవే, కానీ ఆ బలహీనత వలన అవి ఎన్నడూ కృంగిపోలేదు. తమ జీవితము ఇంతే ఇంకా ఏమీ లేదు అవి అనుకోలేదు. అవి చిన్నవే కానీ బలహీనమైనవే కానీ జ్ఞానము చేత అవి నిలబడగలుగుతూ ఉన్నాయి. జ్ఞానము చేత అవి తమ జీవనమును చూసుకోగలుగుతూ ఉన్నాయి. జ్ఞానము చేత అవి జీవించగలుగుతూ ఉన్నాయి అని చెప్పి ఆ చిన్న వాటికున్న గొప్ప జ్ఞానమును మన ముందు పెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అల్టిమేట్గా
ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఒకటే, మనం ఎంతున్నామనేది ఇంపార్టెంట్ కాదు. దేవునికి స్తోత్రం. మన దగ్గర గమనించండి, బలముందా బలము లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. జ్ఞానం ఉంటేనంట నువ్వు అల్పమైన వ్యక్తివైనా, నీవు చిన్నదానివైనా సరే, ఆ జ్ఞానం నిన్ను బ్రతికిస్తుంది, ఆ జ్ఞానము నిన్ను నిలబెడుతుంది, ఆ జ్ఞానము ఏదైనా చేయడానికి నీకు సహాయం చేస్తుంది. కాబట్టి జ్ఞానమును సంపాదించుకోండి అని చెప్తూ అలా జ్ఞానముగా జీవిస్తున్న 4 జీవుల్ని మన ముందు పెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి ఏంటంట, పిల్లలు చెప్పాలి, పిల్లలు చెప్పండి, చీమలు. దేవునికి స్తోత్రం. చిట్టి చిట్టి చీమ అని పాట పాడారు కదా మొన్న, గమనించండి. ఫస్ట్ది ఏంటండి, చీమలు. తర్వాత ఏంటంట, చిన్న కుందేళ్ళు. పెద్ద కుందేలు కూడా కాదండి, మరలా ఏ కుందేలు అండి, చిన్న కుందేళ్ళు. మూడోది ఏంటండి, మిడతలు, చాలా చిన్నవే. హల్లెలూయా. బల్లి చాలా బలహీనమైనది. దేవునికి స్తోత్రం. పట్టుకుంటే తోక ఊడిపోద్ది, అంత బలహీనమైంది. గమనించండి. మరి ఇలాంటి వాటిని కూడా మన ముందు పెడుతూ, అవి చూడ్డానికి బలం పరంగా చిన్నవే కానీ అవి మిక్కిలి జ్ఞానము గలవి. దేవునికి స్తోత్రం. కాబట్టి అవి ఎటువంటి జ్ఞానమును బోధిస్తున్నాయో ఆ జ్ఞానమును మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ దినము డబ్బు లేకపోవడము సమస్య కాదు, బలము లేకపోవడం కూడా సమస్య కాదు, జ్ఞానం లేకపోవడమే. దేవునికి స్తోత్రం. అందుకే నీ ఆస్తినిచ్చి కూడా నువ్వేం సంపాదించమని చెప్తున్నాడు భక్తుడు, జ్ఞానమును సంపాదించుకోవాలంట. దేవునికి స్తోత్రం. జ్ఞానము లేక ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో, జ్ఞానము లేక ఎన్ని సంఘాలు పాడైపోతున్నాయో, జ్ఞానము లేక ఎంతమంది తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కాబట్టి జ్ఞానము కావాలి. కాబట్టి జ్ఞానం కలిగిన ఈ 4 జీవులు మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటి జీవులు ఏంటంటే చీమలు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట వాటి బలహీనత చెప్తున్నాడు. చీమలు బలము లేని జీవులు. ఏ జీవులు అంటే అండి, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చాలామంది అంటారు, నువ్వెంత నీ తలకాయ ఎంత. దేనితో మాట్లాడతారు చెప్పండి. తొక్కేస్తాను జాగ్రత్త, నలిపేస్తాను జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా చీమలు ఉఫ్ అని ఊదితే అవి ఎగిరిపోయినట్టుగా ఉండే జీవులు అన్నమాట. ఎన్నో చాలా చిన్నవిగాను, రూపానికి చిన్నవిగాను, బలహీనమైనవిగాను మనకు కనబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే వాటిలో గొప్ప లక్షణం ఉందంట. అవి ఏంటంటే మహాజ్ఞానం గలవంటండి. దేవునికి స్తోత్రం. చీమల కోసము అయితే మట్టుగా సామెతల 6వ అధ్యాయము 6-8 వచనాల్లో చాలా విషయాలు అక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ విషయమే మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. చూడండి, బలము లేని జీవులు అయినను వేసవిలో తమ ఆహారమును ఏం చేస్తాయంట. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందనుకో, తేమ ఉన్నదనుకో, అవి ఏం చేసుకోలేవు, ఆహారాన్ని సమకూర్చుకోవడానికి బయటికి రాలేవు. దేవునికి స్తోత్రం. అవి ఎంత తెలివైనవంటే, ఇదిగో రేపన్నా నాడు మనకు ఆహారం సమకూర్చుకునే అవకాశం ఉండదు కాబట్టి నేడు అన్న దినములోనే, దేవునికి స్తోత్రం, ఈ ఎండ ఉన్నప్పుడే, ఈ పొడి వాతావరణం ఉన్నప్పుడే మనం ఏం చేసుకోవాలి, ఆహారమును సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్. చెప్పండి అందరు కూడా చెప్పండి, ఇంగ్లీష్ రాదా. ప్లానింగ్ ఫర్ ద, ఈరోజు ఏదోలా గడిచిపోతుందిలే అని అనుకొని రేపటిని గూర్చి ఆలోచన లేకుండా నిర్లక్ష్యముగా ఉండి, కొంతమంది ఏంటండి ఎలా ఉంటారో తెలుసా, కొంతమంది మరి దాన్ని భక్తి అనుకోలో వెరుతాను కూడా తెలియదు. దేవుడు చూసుకుంటాడండి. ఎవరు చూసుకుంటారండి? నువ్వేం చేస్తావు, పడుకుంటావా? హల్లెలూయా, హల్లెలూయా. రే పిల్లలు పెళ్లి సంగతి దేవుడు చూసుకుంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పని కోసం ప్రయత్నం చేయవా అంటే ఆ దేవుడు చూసుకుంటాడండి. చాలామంది దేవుడు పేరు చెప్పి ఇదే దీన్ని అంటారు, నా నామమును సోమర్తనంగా, దేని గురించి ఆలోచన చేయకుండా, ఏ విషయంలో కూడా సిద్ధపాటు లేకుండా, గమనించండి, అసలు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా, ముందు జాగ్రత్త లేకుండా, ఎలా పడితే అలా జీవించేస్తా, నిర్లక్ష్యంగా ఉంటా, అనాలోచనగా ఉంటా, గాలి తిరుగుతా చెప్పి మాట తెలుసా, అంతా దేవుడు చూసుకుంటాడండి. హల్లెలూయా. చూస్తాడు దేవుడు. నువ్వు అలా నాశనం అయిపోవడం దేవుడు చూస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. నువ్వు అలా వ్యర్థమైపోయాడు, దేవుడు చూస్తాడు. దేవుడు ఎన్నో చూస్తున్నాడు. దొంగలు చూస్తున్నాడు, హంతకులు చూస్తున్నాడు. తెలుసా, మనం టీవీలో చూసిన వాటిని చూసి ఆశ్చర్యపడిపోతుంటాం. అమ్మో అక్కడ జరిగిపోయిందా, మరి దేవుడు ఎన్ని ఘోరాలు చూస్తున్నాడు. దేవుడికి, దేవుని స్తోత్రం. అందులో నువ్వు ఒక ఘోరం, ఆ ఘోరాల్లో నువ్వు ఒక ఘోరం. ఎందుకంటే నీకు రేపటి గురించిన ఆలోచన లేనే లేదు. అసలు క్రైస్తవుడు అంటే ఎవరండి చెప్పండి? దేవునికి స్తోత్రం. నిరీక్షణ గలవాడు, రాబోయే లోకము కొరకు ఇప్పుడే సిద్ధపడేవాడు క్రైస్తవుడు. అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఉండి ఎక్కడి కోసం సిద్ధపడాలి? అందుకే యేసయ్య అంటారు, పరలోకములో మీ కొరకు మీరు ఏం చేసుకోవాలి? ధనమును సమకూర్చుకోవాలి. ఇక్కడ ధనము చిమ్మటి కొడతాది, దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు. కానీ దొంగలు ఎత్తకెళ్ళలేని, చిమ్మటి కొట్టలేని, ఇగో పాడవ్వని ధనం ఎక్కడుందంటే మనకి పరలోకంలో ఉంది. అది అక్కడికి వెళ్తే రాదు, ఇక్కడ ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేసుకోవాలంట? చీమలు ఏం చేస్తుందో తెలుసా? ఎండాకాలం ఉన్నప్పుడే వర్షాకాలంలో ఆహారము సమకూర్చుకోలేము, అప్పటి కోసము ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంట? ఆహా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది కదా జ్ఞానం అంటే. రేపటి దినమును గూర్చి, భవిష్యత్తును గూర్చి, రాబోయే రోజులను గురించి ఆలోచన కలిగి ఇప్పటి నుంచి సిద్ధపరచుకునేవాడే జ్ఞానము గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము నా ప్రశ్న ఒకటే, చీమలను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్. ముందు జాగ్రత్త, ముందు చూపు అన్నమాట, ఒక సిద్ధపాటు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ కూడా ఏమంటుందంటే దీపం ఉండగానే చెప్పాలి. రేపు దీపం ఉంటుందో ఉండదో మనకు తెలియదు. అసలు రేపు మనం ఉండో మనకేం తెలుసండి? గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలరు ఇక్కడ చెప్పండి? డాక్టర్లు పుట్టిన తర్వాత బర్త్ సర్టిఫికేట్ ఇవ్వగలరు, చచ్చినాక డెత్ సర్టిఫికేట్ ఇవ్వగలరు. కానీ గమనించండి, ఎన్ని రోజులు ఉంటావు భూమి మీద సర్టిఫికేట్ ఇవ్వగలరా? గ్యారంటీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున్న బలము రేపు ఉంటుందని చెప్పి, రేపు చూసుకుందామలే, తొందర ఏం వచ్చిందని చెప్పి ఉన్న బలాన్ని, ఉన్న సమయాన్ని, ఉన్న అవకాశాన్ని పాడు చేసుకుంటూ వ్యర్థంగా జీవిస్తే జాగ్రత్త, నీకు భవిష్యత్తు ఉండదు. ఉన్న సమయాన్ని నువ్వేం చేసుకోవాలి? సద్వినియోగము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. సమయమును పోనీయక్క. సద్వినియోగము చేసుకోవడం అంటే అర్థం ఏంటి? నీకు ఈరోజు దేవుడిచ్చిన బలాన్ని అసలు నువ్వు ఉపయోగిస్తున్నావా? ఈరోజు నీకు ఇచ్చిన అవకాశాలు నువ్వు అందిపుచ్చుకుంటున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. అవకాశములు వెతుక్కుంటూ మనల్ని ఎప్పుడు రావండి. ఉన్న అవకాశాన్ని మనం పట్టుకొని ఏం చేసుకోవాలి? అమ్మా, ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి ఏంటి తెలుసా? నిర్లక్ష్యము. ఏంటండి? నిర్లక్ష్యం. అసలు దినములు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియదు వాళ్ళకి. వ్యర్థముగా జీవిస్తూ ఉంటారు. ఉన్న అవకాశాలన్నీ పాడు చేసుకుంటాం. మీకు మాట చెప్పనా? రేపు అనేది బాగుండాలంటే ఈ రోజు నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్న దాని మీదే పడుకొని రేపు బాగుండాలి, రేపు బాగుండాలి, రేపు బాగుండాలి, రేపు బాగుండాలంటే రేపు ఎంతకన్నా దరిద్రం ఉంటుంది నీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఒక దయ్యమేనంట, తర్వాత 8 దయ్యాలు వచ్చాయంటే ఇంట్లోకి. అలా ఉంటుంది. దేవుని స్తోత్రం. కడపడి స్థితి మంచిదంటే ఇప్పుడున్న స్థితి కంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం గమనించండి, ఈరోజు అనే దానిని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదమును నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? నువ్వు ఎలా భద్రపరుచుకుంటున్నావు? నువ్వు ఎలాగా దానిని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నావు అనేది చాలా అవసరం. ఎందుకు చీమలు తెలివైనవి అయ్యాయంట? హల్లెలూయా. రేపు మనకి అవకాశం ఉంటుందో ఉండదో మనకు తెలియదు. ఎవడో వచ్చి పెడతాడలే, అప్పుడు చూసుకుందాంలే కాదు. ఈరోజు నీకు బలం ఉంది కదా, ఈరోజు నీకు అవకాశం ఉంది కదా. హల్లెలూయా. కాబట్టి ఎంత సమకూర్చగలమో అంత మనం ఏం చేసుకుందాము? సమకూర్చుకుందాము. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ వర్షాకాలం వచ్చినప్పుడు ప్రపంచం అంతా కూడా మునిగిపోతున్న ఈ చీమలు బయటికి వెళ్ళని పరిస్థితుల్లో ఆ ఉన్న ఆహారమును తిని పిల్లలు పెట్టి తమను తామేం చేసుకుంటాయి? అవి వృద్ధి చేసుకుంటాయి. దేవునికి స్తోత్రం. భవిష్యత్తును గూర్చిన
సిద్ధపాటు నీకు ఉన్నదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపటిని గురించి మనం ఏం చేయకూడదు అన్నాడు? చింతించకూడదు అన్నాడు. హల్లెలూయా. నేను అంటాను, ఎవరు చింతించరంటే ఈరోజు సిద్ధపరచుకున్న వారు రేపటి గురించి ఏమవరండి? దేవునికి స్తోత్రం. నేనేదో డబ్బుల కోసం మాట్లాడట్లేదు సుమి, ఆస్తుల కోసం మాట్లాడట్లేదు సుమి. ఈరోజు నువ్వు సద్వినియోగం చేసుకుంటేనే నీకు భవిష్యత్తు బాగుంటుందని చీమల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఏ దినమున ఏమి జరుగునో మనకేమి. కాబట్టి గమనించండి, రేపు చూసుకుందాములే, ఎల్లుండి చూసుకుందాములే, రక్షణ పొందండమ్మా, బాప్తీసం పొందండమ్మా అంటే వచ్చే సంవత్సరం. దేవుని స్తోత్రం. ఏమో మనం ఎవరికి గ్యారంటీ ఇవ్వగలమండి ఈ భూమి మీద? హల్లెలూయా. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? ఏమండి, ఈ 2-3 వారాల్లో ఈ వీధిలో ఇద్దరు లేచిపోయారు. కొన్ని ఇద్దరు ఎవరు? ముసలోళ్ళ అంటే ముసలోళ్ళు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా జబ్బులు బలహీనతలు ఉన్నాయంటే లేవు, పుట్టుకు మన లెగిసిపోయారు. చూస్తున్నప్పుడు చాలా భయం పుడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ధీమా వద్దు సుమి. ఏమండకూడదు మనకి? అమ్మా ధీమా వద్దు. దేవుని నిజం చేయమని చెప్పట్లేదు. ఈరోజు అవకాశం నువ్వేం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుసా, అవకాశములు అందిపుచ్చుకునేవారంటే దేవునికి చాలా ఇష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సోమరితనంగా ఉండొద్దు. సోమరితనము ఉన్నవారు దేవుడికి అస్సలు ఇష్టము లేదు. నేను యాక్టివ్గా ఉండాలి. ఆత్మ సంబంధమైన యాక్టివ్నెస్, భౌతిక సంబంధమైన యాక్టివ్నెస్ మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. నీకు బలహీనత ఉందా? పడుకో. కానీ బలం ఇస్తే నువ్వేం చేయాలి చెప్పండి? పాస్టర్ గారికి నన్ను చూస్తే ఇప్పుడు భయం అవుతుంటుంది. మీకు బలహీనత ఒక సమస్య, బలహీనత ఉంటే మంచం మీద ములుగుతుంటారు, బలం రాగానే పని పట్టుకుంటారు. ఎందుకని అంటారు. మరి బలం వస్తే ఏం చేయాలి చెప్పండి? హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. నువ్వు ఈ సమయాన్ని ఎలా వాడుకుంటున్నావు? నీకు ఇచ్చిన అవకాశంని ఎలా వాడుకుంటున్నావు? ఈ దినము ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నిజంగా నీకు అవకాశాలు లేవా? నిజంగా నీకు సామర్థ్యం లేదా? నిజంగా ఏమీ చేయలేని స్థితిలో జీరోగా నువ్వు ఉన్నావా? హల్లెలూయా. అయ్యో, ఎందుకంటే బలహీనులు వాడబడుతున్నారు కదా, చీమల వద్దకు వెళ్ళి నేర్చుకోమని దేవుడు బోధిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్. చెప్పండి అందరూ కూడా చెప్పండి, ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్. ఇప్పుడు దీంట్లో ఆత్మీయకోణాన్ని మనం చూసినట్లుగా అయితే, ఈరోజు ఇక్కడ నీవు ఉండగానే పరలోక సంబంధమైన ఆశీర్వాదములను నీవు సమకూర్చుకునే అవకాశము చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది తెలుసా, భక్తి ఎప్పుడు చేస్తారంటే ముసలితనంకి వచ్చేస్తున్నప్పుడు. ఎందుకండి ఇప్పుడు ఏటి అవసరమేండి, నాకు కాలోంకరా కన్నోంకరా ఏదో వంకర చెప్పండి, అన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ మూలకెళ్ళిపోతాయి కదా, అప్పుడు చెప్పుకుంటాను ప్రభువా స్తోత్రం తండ్రి అని చెప్పి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు చెప్పుకుంటా కానీ నీకు మిగిలేదు చెప్పకూడదు తప్ప ఇంకేమీ ఉండదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఏం చేసుకోలేదు, సమకూర్చుకోలేదు. ఆత్మ సంబంధమైన ధనమును నువ్వేం చేసుకోలేండి, సమకూర్చుకోలేదు. అసలు దేవుడు ఎందుకు ఈ దినం నీకు ఇచ్చాడంటే ఆ దినము కొరకు. ఏ దినము చెప్పండి? ఆ దినము కొరకు దేవుడు ఈ దినము నీకు ఇచ్చాడు. ఇగో సంఘాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీ చేతిలో వాక్యమనే ఒక ఆహారాన్ని నీ ముందు పెట్టాడు, సేవకులను పెట్టాడు. ఇదిగో ఒక ఆత్మ సంబంధమైన బలమును నువ్వు సంపాదించుకోవాలి, ఆత్మ సంబంధమైన ధనమును నువ్వేం చేసుకోవాలి, సంపాదించుకోవాలిరా బాబు అని చెప్పి దేవుడు ఇక్కడ మనల్ని పెట్టాడు. దేవుని స్తోత్రం. ఈ రాజ్యంలో ఉండి ఆ రాజ్యం కొరకు సిద్ధపడేవాడే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమకూర్చుకుంటున్నావా? చీమలు ఏం చేస్తున్నాయంట, వర్షాకాలం కొరకు ఎండాకాలంలోనే ఆహారమును, రాబోయే కాలం కొరకు ఇక్కడ ధనమును సమకూర్చుకుంటున్నావా? శిథిలమైపోయేవి, పాడైపోయేవి, లయమైపోయే వాటి కోసం పరిగెడుతున్నావు కానీ అక్షయమైన దేవుని ఆశీర్వాదము కొరకు నువ్వు ఇక్కడ ఏమైనా ప్రయత్నించి సమకూర్చుకుంటున్నావా? నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? నీ పరిచర్య ఎలాగుంది? నువ్వు దేవునికి చెల్లించే కానుకలు ఎలా ఉన్నాయి? హల్లెలూయా. హల్లెలూయా.
నీ విశ్వాసం ఎలాగుంది? ప్రభునందు ప్రియులారా, చీమల వద్దకు వెళ్ళి మీరు నేర్చుకోండి. అవి వర్షాకాలం అవకాశం ఉండదు కాబట్టి ఈరోజు గమనించండి, దేవునికి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అవకాశాలు ఇస్తుంటే చాలామంది పరిగెడుతున్నారు అవకాశాలు లేనట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం మందిరానికి రావు, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి రావు, బుధవారం స్త్రీల కొడుకులో పాల్గొవు, సువార్త అంటే కనబడవు. దేవునికి స్తోత్రం. ఏవో 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 చెబుతావు. అంటే రేపటిని గురించి ఈరోజు నీకేం లేదంటే సిద్ధపాటు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం ఒకరోజు చాలే. నేను అడుగుతున్నాను, వారంలో ఒకసారి భోజనం చేసి వారం అంతా బతికేస్తున్నారు మీరు? హలో, వారంలో ఒకసారి భోజనం చేసి వారం అంతా బతికేస్తున్నారా? రోజుకు ఒకసారి కూడా కాదు, 3 సార్లు తింటావు. దేనికోసం? దేనికోసం? శరీరం కోసం. మరి కొంతకాలం ఉండి లయమైపోయే ఈ శరీరం కోసమే నీకు అంత తపనైతే అసలు ఆత్మకు మరణమే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నరకంలో ఉన్న నిత్యం ఉండాలి, పరలోకానికి వెళ్ళినా. మరి ఇలాంటి ఆత్మ దీపమును వెలిగించుకునే ప్రయత్నము, ఈ ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే ప్రయత్నము నువ్వు ఎంత చేస్తున్నావు అసలు ఈ భూమి మీద ఉన్నప్పుడు? చచ్చిపోయిన తర్వాత చూసుకుంటామండి. దేవునికి స్తోత్రం. అప్పుడు చూడడానికి వెళ్ళాడు, ఏం లేదు, కాలిపోవడం తప్ప. దేవునికి స్తోత్రం. ఎటు చూసిన ఏముంటుందంట? అగ్నే ఉంటుందంట. అగ్నికి ఆహారంగా మారిపోద్దేమో, అగ్నికి పరుపుగా మారిపోద్దేమో. దేవునికి స్తోత్రం. అగ్నికి స్విమ్మింగ్ పూల్లా మారిపోద్దేమో. ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి అప్పుడు? చెప్పండి. జాగ్రత్త సుమి. ఎందుకు దేవుడు ఈ భూమి మీద పెట్టాడంటే, ఇదిగో ఆ కాలం కొరకు ఈ కాలంలో ఏమవ్వాలి? సిద్ధపాటు ఉందా? ప్రభు త్వరగా రానై ఉన్నాడు. దేవుని స్తోత్రం. తన సంఘాన్ని ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన. ఆ దినం ఎత్తబడే గుంపులో ఉంటావా? విడువబడే గుంపులో ఉంటావా? విడువబడటం బహు ఘోరమని దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవుని స్తోత్రం. అందుకే దేవుని నీ భూమి మీద ఉంచాడు. సిద్ధపడు, సిద్ధపరచుకో. నీవు నీ ఇంటి వారిని ఏం చేసుకోవాలి? నువ్వు సిద్ధం చేసుకో. దేవునికి స్తోత్రం. సిద్ధముగా ఉండి వ్యర్థంగా గడపొద్దు అని చెప్పి ఈ దినం దేవుడు బోధిస్తా ఉన్నాడు. కాబట్టి ఎవరు జ్ఞానవంతులు? రేపటిని గురించి ఆలోచన కలిగిన వారు, భవిష్యత్తును గురించిన ఒక సిద్ధపాటు కలిగిన వారే జ్ఞానవంతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 ఉన్నాయి కదా, సర్లే, టైం అయిపోతుంది కాబట్టి ఇంకొకటి చెప్పి విడిచిపెట్టి సమయం ఉంటే వచ్చే వారము మిగిలిన 2 విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఎలా ఉన్నావు? ఈ దినము నీ సమయమును, నీకు ఇచ్చిన అవకాశములు నువ్వేం చేసుకోవాలి? వేస్ట్ చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత మంచి పండు అయినా తినకపోతే ఏమవుతుంది చెప్పండి? ఎంత మంచి బట్టలైనా కట్టుకోకపోతే ఏమవుతాయి? చినిగిపోతాయి. గమనించండి, ముక్కు పడతాయి. కాబట్టి జాగ్రత్త సుమి. దేవునికి స్తోత్రం. కత్తి అంట ఎంత వాడుతుంటే అంత పదునుగా మారుతుంది. దేవుని స్తోత్రం. ఎంత పదునుగా మారుతుందో అంత సులువుగా పని. కాబట్టి ఉన్న సమయాన్ని, ఉన్న బలాన్ని, ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుందాం. ఇంతకు మించిన జ్ఞానం ఇంకేమీ. మీకు మాట చెప్పనా? ఈరోజు దేవుడు నీకు ఏమిచ్చాడో దాన్ని పట్టుకొని నువ్వు పని చేయడం ప్రారంభించు. ఈరోజు దేవుడు నీకు ఏమిచ్చాడు అంతేనండి. ఇప్పుడు లేనివి రావాలంటే ముందు ఉన్నవి మనం ఏం చేసుకోవాలి? అమ్మా, ఉపయోగించుకుంటే దేవుడు నిన్ను చూసి రానున్న కాలంలో, ఓహో, ఈ చిన్న వాటిని ఎంత బాగా ఉపయోగించుకున్నావు, నీ ఘనమైన వాటిని ఇస్తానని చెప్పి. దేవునికి స్తోత్రం. 1 తలాంతు ఇచ్చిన వాడికి 2 తలాంతులు ఇచ్చిన వాడికి 4 ఇచ్చినట్టుగా, 5 ఇచ్చిన వాడికి 10 ఇచ్చినట్టుగా దేవుడు నీకు ఇంకా ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు నిన్ను ఇంకా బలపరుస్తాడు. కాబట్టి వాళ్ళు చూసి వాళ్ళ దగ్గర ఉందండి, వాళ్ళు చేస్తారు, నా దగ్గర ఏముందండి, వద్దు. నీకున్న అవకాశంలో నువ్వు కష్టపడు. దేవునికి స్తోత్రం. నీకున్న అవకాశంలో నువ్వు కష్టపడు. డు నాట్ కంపేర్ విత్ ఎనీబడి. ఎవరితో కూడా నువ్వేం చేయొద్దు, అస్సలు కంపేర్ చేసుకోవద్దు. నీ లెక్క నువ్వే అప్పచెప్పుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ లెక్క నువ్వు అప్పచెప్పవు, నీ లెక్క వాడు అప్పచెప్పడు. నీ లెక్క నువ్వే అప్పచెప్పుకోవాలి. నీ సమయం గురించి లెక్క నువ్వే అప్పచెప్పుకోవాలి. నీకు ఇచ్చిన తలాంతుల గురించి లెక్క నువ్వే అప్పచెప్పుకోవాలి. కాబట్టి సద్వినియోగం చేసుకుందాం. దేవుని స్తోత్రం. సిద్ధపడదామండి. ఈరోజు బాగుంటే రేపు బాగుంటుంది. గుర్తుంచుకో. ఈరోజు బాగుంటే
అమ్మా రేపు బాగుంటారు ఈరోజు అనుకోవడం కాదు, ముందు ఈరోజు బాగోవాలి మనకి. దేవుని స్తోత్రం. కాబట్టి చీమల వలె ముందు జాగ్రత్త కలిగి, మరి రేపటి గురించిన ఆలోచన కలిగి, మరి సమయం సద్వినియోగం చేసుకున్నట్టుగా సద్వినియోగం చేసుకునే వారిగా మనం ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది ఏంటంట, చిన్న కుందేలు. ఆ పేరులోనే బలహీనత ఉందండి. తెలుసా, చాలా దాన్ని ఏమంటారు, మృదువుగాను, అమేంటి మెత్తగాను, బలహీనముగా ఉండేది ఏంటంటే కుందేలే. హల్లెలూయా. అందులో ఇది ఏ కుందేలంట చెప్పండి? చిన్న కుందేలంట. పక్కన రాశాడు బలము లేని జీవులు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, వేటగాళ్ళకు దొరికిపోతూ ఉంటాయి, క్రూర మృగాలకు దొరికిపోతూ ఉంటాయి. గమనించండి, మరి ఇవి అందరికి టార్గెట్గా మారుతాయి కుందేళ్ళు అనేవి. కుందేలు అంటే మేము పెంచిన కుందేలు గుర్తొస్తున్నాయి మాకు. దేవుని స్తోత్రం. మా ఇంటి ముందు చిన్నది ఆ బోన్ ఏర్పాటు చేసి కుందేలు పెంచేవాడిని. ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు రాత్రి వచ్చి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బోన్లో ఉన్నట్టుగా ఏం లేదండి చెప్పండి, రక్షణ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే గమనించండి ప్రియులారా, ఈ చిన్న కుందేళ్ళు బలహీనమైనవే, కానీ అవి ఎంత బలహీనముగా ఉన్నా అవి బ్రతకడం నేర్చుకున్నాయంట. దేవునికి స్తోత్రం. సమస్యల నుంచి తాము కాపాడుకునే ఒక బలమైన ఆశ్రయాన్ని అవి ఏర్పాటు చేసుకున్నాయంట. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అంటే దానికి అర్థం ఏంటి? అవి బలహీనమైన, గమనించండి, అవి ఒక బలమైన పని చేస్తున్నాయంట. ఏం చేస్తున్నాయంటే అండి, పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి బలహీనమైనవే. అయ్యో నేను బలహీనమైన దాన్ని, నాకు ఇంక బ్రతుకు అవసరం లేదు, ఏ క్షణాన్ని పోతానో నాకు తెలియదు, ఏదో నన్ను మృంగేస్తుందో నాకు తెలియదు, ఎండకు వానకు ఎండిపోతాను, రాలిపోతాను, ఏదో అయిపోతాను అని అనట్లేదంట. ఏం చేస్తుందంట, ఓహో నేను బలహీనురాలనే, ఇప్పుడు నాకేం కావాలి? నాకేం కావాలి? ఒక బలమైన ఆశ్రయం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నేను బలహీనమైన దాన్నే, ఇప్పుడు నాకేం కావాలి? ఒక బలమైన ఆశ్రయం కావాలని చెప్పి ఎక్కడ తమ నివాసం ఏర్పాటు చేసుకుంటాయి అంటే అవి పేటు సందులలో, అంటే బండరాళ్ళ మధ్యలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాళ్ళ సందులలో తమ్మును తాము ఏం చేసుకుంటాయి అంటే అండి, అవి భద్రపరచుకోవడానికి నివాసములు ఏర్పాటు చేసుకుంటాయంట. అవి బలహీనమైనవే, కానీ అవి ఏర్పరచుకున్న ఆశ్రయం మాత్రం బలమైనది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు వాటికున్న బలహీనతను జయించగలుగుతా ఉన్నాయి, వాటికున్న సమస్యలను అవి జయించగలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాటికి ఏంటంటే నివాసం దొరికింది, భద్రత దొరికింది, క్రూర మృగముల నుంచి సంరక్షణ దొరికింది. అవి చక్కగా జీవించగలుగుతూ ఉన్నాయి, పిల్లలు పెట్టగలుగుతూ ఉన్నాయి, సంతానం సమకూర్చుకుంటున్నాయి, తను వృద్ధిపరుచుకుంటున్నాయి. హల్లెలూయా. అంతేగాని ముక్కుతూ మూలుగుతూ నా బతుకింతే, నా జీవితం ఎంతే అని ఒక మూల మాత్రం అవి. అమ్మా, ఎవరు బలహీనులు తెలుసా? జ్ఞానం లేని వాడే బలహీనుడు. దేవునికి స్తోత్రం. ఇవి ఏం చేస్తాయంటే తాము బలహీనమైనప్పటికి కూడా పేటు సందులలో నివాసములు అవి ఏర్పాటు చేసుకుంటున్నాయంట. అక్కడికి ఎవరు వెళ్ళలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతవరకు ఏది కూడా రాలేదు, అంత ఈజీగా వాటిని పట్టుకోవడం, ఆ సందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని పట్టుకోవడం చాలా కష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇరిగిపోవడం కదా కర్రపొల్ల బండ సందు. హల్లెలూయా. కాబట్టి పేటు సందులలో అవి ఏం చేసుకుంటున్నాయంట. ఇప్పుడు ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఇప్పుడు అవి జ్ఞానం కలిగి ప్రవర్తించాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్ మేము బలహీనులమే, ఎస్ మాకు ప్రమాదం ఉంది, ఎస్ మేము ఎప్పుడు కూడా అపాయాల మధ్య ఉండేవాళ్ళమే, కానీ ఇప్పుడు మేము భయపడం. బికాస్ ఆ బలహీనతలో అవి ఒక బలమును ఆశ్రయించగలిగాయి. అది జ్ఞానం అంటే. దేవునికి స్తోత్రం. అమ్మా, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి బలహీనతలు నాకు తెలియదు. ఒక కుందేలు కంటే నువ్వు బలహీనమైన దానివి కాదనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఓ బల్లి కంటే బలహీనమైన దానివి కాదనుకుంటున్నాను. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, మీరు వాటికంటే
మీరు వాటికంటే, నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న చీమ, కుందేలు, మిడత, బల్లి కంటే మనము అయ్యే బతికినప్పుడు, అయ్యే జీవించగలిగినప్పుడు, అవే సాధించగలిగినప్పుడు నువ్వు సాధించలేవా? దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడద్దు. దేవుని స్తోత్రం. అవి విత్తవు కుయ్యవు, నేను వాటినే పోషిస్తున్నాను, నిన్ను పోషించినా? నేను వాటినే బ్రతికిస్తున్నాను, నిన్ను బ్రతికించినా? ఈ బలహీనమైన కుందేళ్ళు గమనించండి, ఒక బలమైన ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈ దినము నువ్వు కూడా ఏం చేసుకోవాలంటే బలమైన ఆశ్రయముని ఏర్పాటు చేసుకుంటే నీ బలహీనత కాదు, ఆ బలమైన ఆశ్రయం నిన్ను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. వేటిని తమ నివాసంగా ఏర్పాటు చేసుకున్నట్టువి? పేటు సందులు బండను తమకు ఆశ్రయముగా చేసుకున్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము ఈ బండ ఎవరు? బండ ఎవరు? యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బండలో నుంచి నీళ్లు రావడం అంటే ఏంటి? యేసు ప్రభు వారే మన కొరకు గమనించండి జీవజలముగా మారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు సంఘము గురించి బైబిల్లో మనం గమనిస్తే ఒక మాట మనకు పరమగీతం తీయండి, 2వ అధ్యాయం 14 వచనం. చూడండి, ఇక్కడ సంఘం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రియుడు యేసు ప్రభు వారు సంఘమును దేవుడు దేంతో పోల్చాడండి? పావురంతో పోల్చాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ అన్న వరమును కలిగిన వారం మనందరం కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా ఆయన అంటే నా పావురమా అని అనలేదు, కానీ ఎవరిని తెలుసా? బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు పీటలను ఆశ్రయించు నా పావురమా. ఇక్కడ కుందేలు ఎక్కడ ఉన్నాయంట? పేటు సందులలో. ఇక్కడ ఏమన్నాడు? పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము మనోహరము. దేవుడు సంగమును గురించి మాట్లాడుతూ ఏమన్నా? బండ సందులలో ఎగురు. నువ్వు ఎక్కడున్నా తెలుసా అండి? బండ సందులలో ఎగురుచున్న పావురం అని మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. పేటు బీటలను ఆశ్రయించు పావురాను అని నీవు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం ఎప్పుడు కూడా ఈ బండ సందులోనే ఉండాలి. ఆ బండ ఎవరు తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మనము యేసు ప్రభువాన్ని ఆశ్రయంగా చేసుకుని మనము జీవించినట్లుగా అయితే ఈరోజు ఏ బలహీనత నీకు ఆటంకము? నువ్వు బలహీనమైన దానివే, ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరికి బలమైన ఆశ్రయం కావాలి? చెప్పండి. మీకు మాట చెప్పనా? మన ఆశ్రయం ఎంత బలంగా ఉంటే మనం అంత బలవంతులమని అర్థం. దేవునికి స్తోత్రం. ఎస్, మనం బలహీనులమే. అనేకమైన లోపాలు మనలో ఉన్నాయి, అనేకమైన సమస్యలు మనలో ఉన్నాయి, అనేకమైన గమనించండి మరి ఇబ్బందులు మనలో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేటు బీటును మనం ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బండను మనం ఆశ్రయించాలి. అందుకే బండ మీద కట్టబడిన ఇల్లు తుఫాను వచ్చినా గాలివాన వచ్చినా అది ఏమవ్వలేదంటండి? కూలిపోలేదు, పడిపోలేదు. దేవునికి స్తోత్రం. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమైపోయిందంటండి? కూలిపోయింది. అమ్మా, ఈరోజు నీ జీవితము దేని మీద నువ్వు కట్టుకుంటున్నావు? అదే జ్ఞానం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు మనం ఆశ్రయించదగ్గ ఆయన బండై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆశ్రయించదగ్గ బండై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనములో భక్తుడు అంటాడు, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. చదవండి ఆ మాటలు. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నిన్ను శరణు జొచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీ శరణు జొచ్చి ఉన్నాను అంటే నేను నీ వద్దకు వచ్చాను ప్రభువా, నీ రెక్కల చాటుకు వచ్చాను ప్రభువా, నన్ను కాపాడే దేవుడవు. దావీదుకు కలిగిన అపాయములు అనేకములంట. యెహోవా దేవుడు అంట వాటన్నిటి నుంచి దావీదుని ఏం చేశాడండి? కాపాడాడు. దేవునికి స్తోత్రం. బల్లె మిసిరాడు 2 సార్లు. ఎవరు? తగిలిందా?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహం వచ్చింది దావీదు మీదకి, చచ్చిపోయాడా? ఎలుగుబంటి వచ్చింది దావీదు మీద, చచ్చిపోయాడా? చెప్పండి. హల్లెలూయా. శత్రువులు తరుముతున్నారు, చనిపోయాడా? నో నో నో. అందరి దృష్టిలో దావీదు పరిగెడుతున్నవాడు, కానీ దావీదు దృష్టిలో ఆయన దేవుని రెక్కల నీడకు పరిగెడుతున్నవాడు. అందుకే 91వ కీర్తన, మహోన్నతుని చాటును నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. హల్లెలూయా. ఇప్పుడు మహోన్నతుని చాటులోకి ఎవరైతే నివాసం కోసం వెళ్తారో అక్కడ నివాసమే కాదంట, దేవుడు వారిని విశ్రమించే స్థాయిలోకి తీసుకెళ్తాడు. అంటే హ్యాపీగా పడుకోరా కాసేపు, ఏ టెన్షన్ నీకు వద్దురా. నువ్వు ఎక్కడికి వచ్చావు? నువ్వు మహోన్నతుని చాటుకొచ్చా కాబట్టి ఇప్పుడు నువ్వు సర్వశక్తుని నీడను, నువ్వు ఎండ నుంచి కాపాడబడితే చాలనుకుంటున్నావు, బాణం నుంచి కానీ దేవుడు అంట నిన్ను విశ్రమించే స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడంట. అంటే ప్రభువుని ఆధారంగా చేసుకొని జీవించేవారు బలహీనులైన వారు బలవంతులేనండి. హల్లెలూయా. దేవుని మాటను పట్టుకొని జీవించేవారు, దేవుని వాగ్దానమును పట్టుకొని జీవించేవారు, తమ ప్రతిస్థితిని ఆయనకు అప్పగించుకునేవారు, ఎల్లప్పుడూ ఆయన మీద ఆధారపడేవారు ఎప్పుడూ బలవంతులే. బలహీనతలు లేవని చెప్పని కానీ గమనించండి, ఎప్పుడైతే వారు ఈ పీట దాన్ని ఏమంటారండి, పేటు సందుల్లోకి వారు వెళ్ళిపోతూ ఉన్నారో, ఆ బండ కిందకి వారు వెళ్ళిపోతూ ఉన్నారో, వారికి నిత్యమైన భద్రత, వారికి కుందేలుకున్న జ్ఞానం నీకుందా? దేవునికి స్తోత్రం. దయచేసి నేను మేనేజ్ చేయగలనే, నేను దీన్ని సాధించగలనులే, నా బలం సరిపోద్దులే అని అనుకొని మోసపోయిన వారు ఎంతోమంది, వారిలో నువ్వు చేరొద్దు. దేవునికి స్తోత్రం. బలమును నమ్ముకొని భంగపడద్దు, ధనమును నమ్ముకొని దగాపడద్దు. దేవుని స్తోత్రం. మనుషులను నమ్ముకొని మభ్యపడద్దు. దయచేసి దేవుని నమ్ముకో, దేవుణ్ణి ఆశ్రయించు. నీ సమస్యల్లో ఆయన దగ్గరికి రా. ప్రభువా, నా జీవితం ఇదయ్యా, నా పరిస్థితి అయ్యా, నీవు తప్ప నాకు దిక్కు లేదయ్యా, నువ్వే నా కొండ, నువ్వే నా కోట, నువ్వే నా దుర్గము, నువ్వే నా ఆశ్రయము, నువ్వే నా శైలము, నువ్వే నా కేడము అని చెప్పు ప్రభుతో. దేవుని స్తోత్రం. ఆయన రెక్కల నీడలోకి ఆయన శరణజొచ్చడానికి నువ్వు వెళ్ళిపోతే, పిల్లరా, కోడి తన పిల్లలను కాపాడు రీతిగా, గెద్ద తన పిల్లలను గమనించండి, మరి ఆ ఎత్తిన రీతిగా అంట యేసయ్య మనల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన రెక్కల నీడ నీకేముందండి? ఆశ్రయం ఉండదనే విషయమును నువ్వు మర్చిపోవద్దు. ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యం ఉండదనే విషయమును నువ్వు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఎవరు చెయ్యి నిన్ను బలహీనపరిచినా దేవుని చెయ్యి నీకు ఆశ్రయముగా ఉంటుంది. అయితే నువ్వు రానంత వరకు దేవుని స్తోత్రం, నువ్వు ఆ సహాయాన్ని చూడలేవు. ఈ కుందేళ్ళు చిన్నవే, బలహీనమైనవే, కానీ ఏం చేస్తున్నాయంట? పేటు బీటలను అవి ఆశ్రయిస్తున్నాయంట. దేవుని స్తోత్రం. ప్రిలరా గమనించండి, ప్రభువును ఆశ్రయించు. అదే నా యొక్క కమాన్, ఆయన సన్నిధిలోకి రా, నీల్ డౌన్, ఆయన దగ్గరికి వచ్చి మోకరిల్లు, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకో, పానార్పణముగా పోసే. దేవుని స్తోత్రం. సరెండర్ యువర్ సెల్ఫ్. నీవు ఆయనకి ఏం చేసుకోవాలి? సబ్మిట్ చేసుకో. దేవుని సహాయాన్ని చూస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆశ్రయించిన ఏ ఒక్కరు కూడా ప్రిలరా నశించిపోలేదు. బైబిల్లో మనం గమనిస్తే వారు బలహీనులైన వారు బలవంతులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా చెప్తే చాలా విషయాలు చెప్పొచ్చు. 2 మాటలు ఎదురు తెలుసుకున్నాం. చీమలు ఏం చేస్తున్నాయండి? అమ్మా, ముందు జాగ్రత్త, సిద్ధపాటు, భవిష్యత్తును గురించిన సిద్ధపాటు వాటుకుంది. అది నీకు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండోది ఏంటంటే, బలహీనులమే కానీ మనం ఎవరిని ఆశ్రయించాలంట? చూడండి, ఈ కుందేలే జీవించగలిగినప్పుడు నువ్వు జీవించలేవా? నిజంగా లిటరల్గా అది బండను ఆశ్రయించే సహాయం పొందినప్పుడు క్రీస్తు అనే బండ దగ్గరికి వస్తే నీ జీవితం మారదా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టే ప్రభు నుండి పిల్లరా, అవి జ్ఞానం కలవన్నాడు. ఈ దినము జ్ఞానము ఎక్కడో లేదు, కానీ ఒకటి భవిష్యత్తును గురించి మరి సిద్ధపాటు కలిగి జీవించడంలోనూ, బలహీనతలో కూడా ఒక బలమును ఆశ్రయించడంలోనే జ్ఞానం ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువా, నేను బలహీనుణ్ణి, కానీ నాకు తెలుసు నువ్వు బలవంతుడివి. నీ వద్దకు వస్తున్నాను ప్రభువా, నీ బలము నాకు ఇవ్వేయంటే దేవుడు సహాయం చేస్తాడు.
మిగిలిన వాటి కోసం తర్వాత చూద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాము. మన మధ్య నుంచి లేఖన చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థిస్తారు. ప్రియులారా, ఒకసారి మన జీవితాలు మనం గమనించుకుందాం. ఇంకెంతకాలము సమయాన్ని వృధా చేసుకుంటావు? ఇంకెంతకాలము మరి ఆలోచన లేకుండా జీవిస్తావు? ఇదిగో దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకో. మరి వేసవి కాలంలోనే అవి ఆహారం సమకూర్చుకుంటున్నాయి కదా, మరి నువ్వేం చేస్తున్నావు? వీళ్ళని వాళ్ళని చూసి మరి కంపేర్ చేసుకొని నా బతికింతే అని అనుకుంటున్నావా? వద్దు. చీమలు చిన్నవే తమకున్న సమయాన్ని, తమకున్న అవకాశాలను అవి సద్వినియోగం చేసుకున్నట్టుగా ఒక సిద్ధపాటు. ప్రభువా, నన్ను క్షమించయ్యా, నేను చాలా విషయాల్లో నిర్లక్ష్యం ఉన్నాను, నన్ను క్షమించయ్యా. చీమల వల్లే ఒక సిద్ధపాటు, చీమల వల్లే ఒక తెలివితో నేను ప్రవర్తించే నాయన స్థితి నాకు దయచేయ ప్రభు. కుందేలు వల్లే నాయన ఇగో బలమైన బేటలను ఆశ్రయించే స్థితి నాకు దయచేయ ప్రభు. నాకు నేనేమి చేయలేనయ్యా, అయ్యా నీ ఆశ్రయంకి వస్తేనే నేను బాగుపడతాను ప్రభు అంటూ మన జీవితాలు ప్రభు దగ్గర పెడుతూ ప్రార్థన చేద్దాం.